ఈటీవీలో సాయంత్రం 6 గంటల స్లాట్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న సీరియల్ జానకి పరిణయం. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ఈ సీరియల్లో జయహారిక, జ్యోతి గౌడ, విష్ణుప్రియ ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జానకి క్యారెక్టర్లో జయహారిక, కుముద క్యారెక్టర్లో విష్ణుప్రియ, భూమి క్యారెక్టర్లో జ్యోతి గౌడ ముగ్గురు వాళ్ళ నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. ముగ్గురు అక్క చెల్లెళ్లుగా ఈ సీరియల్లో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురులో నటిస్తున్న ఒక యాక్టర్ రీప్లేస్ అవుతున్నారు. భూమి క్యారెక్టర్లో నటిస్తున్న జ్యోతి గౌడ ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ క్యారెక్టర్లో మరో సుపరిచిత నటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భూమి క్యారెక్టర్లో నటిస్తున్న జ్యోతి గౌడ వేయి శుభములు కలుగు నీకు సీరియల్లో కూడా ప్రస్తుతం నటిస్తున్నారు. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో కూడా మౌనిక పాత్రలో నటిస్తున్నారు. జానకి పరిణయం సీరియల్ నుండి అనారోగ్యం కారణంగా ఆమె లెఫ్ట్ అవుతున్నట్లు ఒక నోట్ ని పోస్ట్ చేయడం ఇవాళ జరిగింది. జానకి పరిణయం సీరియల్ నుండి లెఫ్ట్ కావాల్సి వస్తుంది అన్నట్లు పోస్ట్ చేశారు. ఇకపై భూమి క్యారెక్టర్లో అందరికీ సుపరిచితురాలైన సానియా కనిపించబోతున్నారు. సానియా ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో అమూల్య క్యారెక్టర్లో నటిస్తున్న సానియా ఇప్పుడు జానకి పరిణయం సీరియల్లో హీరోయిన్ గా భూమి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. రంగుల రాట్నం సీరియల్తో పాటు ప్రస్తుతం భూమి క్యారెక్టర్లో కూడా సానియా కనిపించబోతున్నారు. మొదటి సీరియల్ అయిన రంగుల రాట్నంతో పాటు ఇప్పుడు రెండో సీరియల్ కూడా ఈమె ఈటీవీలోనే నటిస్తున్నారు. జానకి పరిణయం సీరియల్ నుండి జ్యోతి గౌడ లెఫ్ట్ కావడం, ఆ క్యారెక్టర్లో సానియా ఎంట్రీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తోంది? ఆమె ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారా? మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.